రైట్. ఇక్కడ మరో వార్త చూసుకోవచ్చు. రంగనాథ్ నాగిరెడ్డి సంతకాల ఫోర్జరీ అట. నిజంగా చాలా స్కూల్స్లో దాదాపు 8 స్కూళ్లకు పైగా కూడా వీళ్ళ యొక్క సంతకాలు ఫోర్జరీ జరిగినాయట. ఆ స్కూల్ అయితే ఆ కళాశాలకు సంబంధించి ఫోర్జరీ జరిగినట్టు కళాశాలల పైన కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఎట్లా ఫోర్జరీ చేసి ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ ఆ 5DC ఫేక్ సిగ్నేచర్స్తో కాలేజీలపై ఆ ఫైర్ ఎన్ఓసీలట. అధికారులకు ఫిర్యాదు, 8 కళాశాలలపై కేసులు నమోదట. 8 కళాశాల నాగిరెడ్డి పేరు మీద, అలాగే రంగనాథ్ కమిషనర్ల పేరు మీద కూడా ఆ FIR ఫైర్ ఎన్ఓసీలు, ఫైరింగ్కి సంబంధించినటువంటి ఎన్ఓసీలు వాళ్ళే ఫోర్జరీ సంతకాలు పెట్టుకున్నారట. వాళ్ళపైన కూడా కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీల కోసం కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు కొత్త అక్రమాలకు తెరలేపాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ 5DG నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్ఓసీలు క్రియేట్ చేసి ఇంటర్ బోర్డుకు సమర్పించినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. అనంతరం బోర్డును అలర్ట్ చేయడంలో వారు మరింత క్షుణ్ణంగా పరిశీలించగా మొత్తంగా 8 కాలేజీలు ఈ అక్రమ దందాకు పాల్పడినట్టు గుర్తించారు. హైడ్రా అధికారులకు ఫిర్యాదుతో ఆ 8 కాలేజీల మీద పోలీసులు కేసులు నమోదు చేశారట. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. 100కు పైగానే నకిలీ ఎన్ఓసీలు గుర్తించిన ఇంటర్ బోర్డు అట. కళాశాలలో ఇంటర్ బోర్డుకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ పోయిందంట. దీనికి సంబంధించి దాదాపు 8 కళాశాలలో ఇక్కడ రంగనాథ్ కావచ్చు, లేకపోతే 2 కమిషనర్ల సంబంధించి ఫోర్జరీ సంతకాలు బయటపడ్డాయట. రాగానే ఖచ్చితంగా అందరిపై కూడా ఆ కేసులు వేసినట్టు కూడా తెలుస్తోంది ఆ కాలేజీల పైన. రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాల అక్రమ వ్యవహారాలు రోజురోజుకి అద్దులు మీరుతున్నాయి. ఇటీవల ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం ఫేక్ ఫైర్ ఎన్ఓసీలు సమర్పించి 100కు పైగా ప్రైవేట్ కాలేజీ ఇంటర్ బోర్డు అప్లికేషన్ పొందడం విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక జేఎస్ స్థాయి అధికారి, సదరు అధికారికి 2 సూపరింటెండెంట్ స్థాయి అధికారులు సహకరిస్తూ అప్లికేషన్స్ విషయంలో భారీ ఎత్తున ప్రైవేట్ కాలేజీల నుండి కూడా ముడుపులు అందుకుంటున్నట్టు చర్చ నడుస్తుందట. ఇక్కడ ఇంటర్ బోర్డులో కూడా 2 వ్యక్తులు ఉన్నారట. 2 సూపరింటెండెంట్లు కావాలని కళాశాలకు ఇటువంటి ఫోర్జరీ సంతకాలు వచ్చినా సరే కావాలని యాక్సెప్ట్ చేసి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేస్తున్నట్టుగా కూడా ఆ సమాచారం తెలుస్తుంది. అలాగే హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ ఫైర్ ఎన్ఓసీలు ఇప్పించేందుకు కొన్ని ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, వారు రూపాయల లక్షల్లో కాలేజీల నుంచి వసూలు చేసి ఈ తతంగాన్ని కొనసాగిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు చెబుతున్నాయట. రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగ్లలో తదితరులు నిర్వహిస్తున్న కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీలు తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలో హైడ్రా అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కొందరు మధ్యవర్తులు నకిలీ ఎన్ఓసీలను ఇప్పిస్తున్నట్లుగా అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నగరంలోని 8 ప్రముఖ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నకిలీ ఎన్ఓసీ సర్టిఫికేట్లను తయారు చేశారట. ఇంటర్ బోర్డు హైడ్రా అధికారులు దరఖాస్తులను పరిశీలించగా అవి పూర్తిగా ఫేక్ అని తేలింది. దీంతో ఈ వ్యవహారాలను సీరియస్గా తీసుకున్న హైడ్రా అధికారులు గ్రేటర్ పరిధిలోని 8 కాలేజీల గుర్తింపును వెంటనే రద్దు చేశారట. ఆయా కాలేజీలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. వీళ్ళిద్దరి యొక్క ఏదైతే హైడ్రాకు సంబంధించి ఆ ఫైర్ ఎన్ఓసీలో ఖచ్చితంగా వాళ్ళ సంతకాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక, ఎందుకంటే వీళ్ళకు ఎటువంటి ఆ ఫైర్కి సంబంధించినటువంటి ఆ సేఫ్టీ లేదు కాబట్టి ఆ కళాశాలలో ఎక్కువ కూడా కమర్షియల్ బిల్డింగ్లో ఇటువంటి కాలేజీలు పెట్టుకుంటారు కాబట్టి ఆ పర్మిషన్ ఎట్లయినా వీళ్ళు ఎవరు రావు అని చెప్పేసి ప్రభుత్వం వీటికి సహకరించదు, సపోర్ట్ చేయదని చెప్పేసి వాళ్ళు కావాలనే ఫోర్జరీ సంతకాలు చేయించుకొని మరి ఇక్కడ ఇంటర్ బోర్డు వరకు వెళ్ళిందట ఈ కథ. నాగిరెడ్డి సంతకాలు ఫోర్జరీ. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న నాగిరెడ్డి గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. అయితే ఆయన బదిలీ అయినప్పటికీ కొన్ని కాలేజీలు ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసీకి నాగిరెడ్డి పేరుతో సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించి అనుమతులు సాధించినట్లుగా అధికారులు గుర్తించినట్టు. అయితే నాగిరెడ్డి ఇంతకుముందు ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇంతకుముందు ఆ ఫైర్ సంబంధించినటువంటి డీజీగా, ఫైర్ శాఖకు సంబంధించినటువంటి అగ్నిమాపక సంస్థ యొక్క డీజీగా పనిచేసిండు. అప్పుడు పర్మిషన్స్ ఉన్నాయి, అప్పుడు పర్మిషన్స్ అని చెప్పేసి అతని సంతకం కూడా ఫోర్జరీ చేసి అతను ఆ శాఖ డీజీగా ఉన్నప్పుడు సంతకాలు చేసిండని చెప్పేసి ఈ విధంగా కూడా అతని సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిరట. బయటపడింది ఇలా. బర్కత్పురాలోని హైందవి జూనియర్ కళాశాల నకిలీ ఫైర్ ఎన్ఓసీలు నడుస్తుందని గొర్రపల్లి సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. హైడ్రా అధికారులు, తెలంగాణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు ఆ ఫైర్ ఎన్ఓసీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన గడ్డం శ్రీనివాస్ యాదవ్కు చెందిన హైందవి కాలేజ్ యాజమాన్యం ఇందులో ఉండడం గమనార్హం. గుర్తింపు విషయమే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు
తనిఖీలకు రాగా తమ వద్ద హైడ్రా జారీ చేసిన ఎన్ఓసి ఉందంటూ కాలేజీ యజమాని శ్రీనివాస్ యాదవ్ వారితో వాదనకు దిగినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తప్పుడు పత్రాలతో అనుమతుల కోసం యత్నించిన కాలేజీ జాబితాను వెంటనే బహిర్గతం చేయాలని సిజేఎస్ అధ్యక్షుడు మాసారాం ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి కాలేజీలపై కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ బర్కత్పురం హైందవి జూనియర్ కాలేజీలో ఇక్కడ నకిలీ సంతకం చేశారు. నకిలీ ఫోర్జరీ సంతకం ద్వారా కూడా పర్మిషన్స్ తెచ్చుకున్నారు వీళ్ళు ఇంటర్ బోర్డు నుంచి అని చెప్పేసి గొర్లపల్లి సురేష్ అనేటువంటి వ్యక్తి అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ పోలీసులు అక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. అక్కడ బీఆర్ఎస్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి గడ్డం శ్రీనివాస్, బీఆర్ఎస్లో ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినటువంటి గడ్డం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి యొక్క కాలేజీ లాంటివి శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన కాలేజీ, అతను కూడా కావాలని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి అంతా ఇది విపక్షాల కుట్ర అంటూ కూడా రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు ఇవన్నీ కూడా వినకుండా అతనిపై కూడా చర్యలు తీసుకుంటాం, కాలేజీని కూడా రద్దు చేసి తీద్దామని చెప్పేసి కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ చెప్పిందట. ఫోర్జరీకి పాల్పడిన కాలేజీలు మెహిదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, చంద్రాయన్ గుట్టలోని శ్రీ చంద్ర జూనియర్ కాలేజ్, చిక్కడపల్లిలోని న్యూ ఎరా కాలేజ్, శివరాంపల్లిలోని షాహీన్ జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజ్, బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజీలు, అలాగే ఎస్ఆర్ నగర్లోని రెసోన్సెర్స్ సంబంధించి జూనియర్ కాలేజీలో హైడ్రా సంతకం ఫోర్జరీ చేయడంతో లేక్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. అడ్మిషన్ల పేరుతో విద్యార్థులకు తల్లిదండ్రులు మోసం చేస్తున్న ఇటీవల కళాశాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బోర్డు గుర్తించి పొందిన కాలేజీలో చేర్పించాల్సిందని చెప్పేసి కూడా కొంతమంది పేరెంట్స్ కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. అలాగే 100కు పైగానే నకిలీ ఎన్ఓసీలట, 100కు పైగా నకిలీ ఎన్ఓసీలు ఉన్నట్లు చెబుతున్నవి, అవి 170కి పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఫైర్ ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్న నకిలీ పత్రాలకు హైడ్రా అధికారులు గుర్తించి అప్రమత్తంగా చేయడంలో ఇంటర్ బోర్డు ఆయా కాలేజీలకు గుర్తింపును నిలిపివేసింది. అవన్నీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో గేటర్ పరిధిలోని డిఐఓలు ఇంటర్ బోర్డులో ముగ్గురు అధికారులను తెలిసే కొన్నేళ్ళుగా కొనసాగుతున్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి దాదాపు 100కు పైగా నకిలీ ఎన్ఓసీలు తయారైనట్టు. ఇందులో కూడా దాదాపు చాలా ప్రైవేట్ కాలేజీలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీలు అన్నిటిని కూడా ఖచ్చితంగా పట్టి తీరుతాం, అన్నిటికీ కూడా ఖచ్చితంగా రద్దు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఇంటర్ బోర్డు అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది.